ఒక బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్లో హిట్ కొట్టడం వేరు. కరెక్ట్ సార్. త్రూ అవుట్ ద ఇండియా ఒకే అప్లాజ్ ఉంది ఆల్ లాంగ్వేజెస్లో. అసలు దానికి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా టోటల్గా ఇది హనుమాన్ సినిమా, హనుమంతుడు, ఈ సక్సెస్ హనుమంతుడిది అనే విధంగా కరెక్ట్ సార్. టాప్ టు బాటమ్ ఉంది. అవును. సో ఇలాంటి ఒక సినిమాలో ఒక పార్ట్ కావటం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉంది సార్. ఇది అంటే మీరు అన్నట్టు తెలుగులో మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఇంత పెద్ద వైబ్రేషన్ రావడానికి కారణం వెనకతలో ఒక మాస్టర్ మైండ్ ఎవరో ఒకరు ఉండాలి. ఆ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ సార్కి ఇవ్వాలి. ప్రశాంత్ వర్మ గారు ఆలోచనకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మేము 2 years నుంచి ఆయన ఆలోచనని నమ్ముతూ వెనకతలు బ్లైండ్గా ఫాలో అవుతూ ఆయనని ఏం కోరుకుంటే అది చేస్తూ వెళ్ళిపోయాం అంతే. ఇంత పెద్ద ఫిలింకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఆపర్చునిటీ నన్ను నమ్మి ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ అని ఒక చిన్న మాట చెప్తే చాలు సార్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంత రేంజ్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి క్రెడిట్ వెళ్తుంది. ఆ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కళ్ళకి క్రెడిట్ వెళ్తుంది. కాకపోతే సింహభాగం కొందరికే ఆపాదిస్తుంటారు జనరల్గా. స్టార్ క్యాస్ట్ కావచ్చు, కెప్టెన్ ఆఫ్ ది షిప్ ప్రశాంత్ వర్మ కావచ్చు, అలాగే ఇందులో లీడ్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టులు కావచ్చు. వీళ్ళందరితో పాటు బిహైండ్ టెక్నీషియన్స్ కూడా ప్రథమ తాంబూలం ఇవ్వాల్సి వస్తుంది. అందులో మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వన్ ఆఫ్ ది హైలైట్. ఈరోజు ఈ సినిమాకి సంబంధించి వన్ ఆఫ్ ది హైలైట్స్ అంటే 100% బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇవ్వటానికి నువ్వు పడ్డ కష్టం ఏంటి? బేసికల్లీ నేను ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఒక సాంగ్ కని వెళ్ళాను సార్. అప్పటికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తున్నారు పాటల కింద. ఓకే. నేను ఒక పాటకని వెళ్ళున్నా. నేను ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తానని అనుకోలే. ఒక పాటకని వెళ్ళినప్పుడు వెళ్ళి ఒక ఫోక్ సాంగ్ పూలంబ పిల్లాన్ సాంగ్, మీరు ఫిలిం చూశారు కాబట్టి పూలంబ పిల్లాన్ సాంగ్ ఏదైతే వస్తుందో అది వెళ్ళిన రోజే ఓకే చేశారు ప్రశాంత్ సార్. అయిపోయింది మన వర్క్ అనుకున్నా. తర్వాత మెల్లిగా ఇలాగ ఇంకొక థీమ్ కావాలి. ఇప్పుడు మీరు ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ అంజనా అదిరిపే సంతతి అహోరాత్రములు తపస్సు చేశాను ఏదైతే ఉందో అది శివశక్తి దత్త గారితో రాయిస్తున్నాము, ఒకసారి వస్తారా అని అడిగారు. వెళ్తే శివశక్తి దత్త సార్ మొత్తం 3 పేపర్లు మొత్తం స్వామి పురాణంతో రాశారు. ఆయన చరిత్ర మొత్తం రాసి వచ్చారు. ఇంత మనం టైటిల్ సీక్వెన్స్ చెప్పడం కష్టం అని చెప్పి దానిని 3 నిమిషాలకి కుదించి ఒక పాటకిని సెట్ చేసుకుని సార్కి ట్యూన్ చేసి వినిపించా. చాలా ఇంప్రెస్ అయ్యారు. అసలు ఇమీడియట్లీ దీన్ని రికార్డ్ చేద్దాం ఉన్నారు. దాన్ని రికార్డ్ చేస్తాం. అలాగా స్టెప్ బై స్టెప్ మొత్తం థీమ్స్ సాంగ్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళి ఈరోజు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అలా చేయడానికి రూట్ మెల్లిమెల్లిగా అంటే డే బై డే ప్రోగ్రెస్ లాగా అవుతూ వచ్చింది సార్. టీజర్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకా అప్పటికే మేము స్టార్ట్ చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్ స్కోర్. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ప్రాపర్గా ఇంకా ప్లాన్ కరెక్ట్గా చేసుకొని ఎన్ని మంత్స్లో చేయాలి మనం అనేది అప్పటి నుంచి మొదలైంది కరెక్ట్గా కథ చెప్పాలంటే.